బిగ్ బాస్ హౌస్లో సోమవారం అక్టోబర్ 20 జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఒక యుద్ధాన్ని తలపించింది. కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా ఆయేషా జీనత్ రీతూ చౌదరిపై పర్సనల్ అటాక్ చేసింది. ఎందుకే నీకీ ఓవరాక్షన్? అసలు హౌస్లో నీ పద్ధతే నచ్చడం లేదు. కేవలం లవ్ ట్రాక్స్ కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావ్ అంటూ రీతుపై నీచమైన కామెంట్స్ చేసింది ఆయేషా. దీనికి రీతు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ తతంగం చోటు చేసుకుంది. నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్స్ అయిన సుమన్ శెట్టిగౌరవ్ ఇద్దరినీ చెరో పిల్ సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో సుమన్ శెట్టి ఆరెంజ్, గౌరవ్ బ్లూ కలర్ పిల్ని ఎంచుకున్నారు. తర్వాత వీళ్లు ఆ పిల్ పవర్తో హౌస్లో చెరో వ్యక్తిని సెలెక్ట్ చేసుకోమని సూచించాడు. అలా సెలెక్ట్ చేసుకున్న వారికి నామినేట్ చేసే పవర్ వస్తుందన్నమాట. దీంతో సుమన్ శెట్టి ఇమ్మాన్యుయేల్ను, గౌరవ్ ఆయేషాను సెలెక్ట్ చేసుకున్నారు. ఆపై వీరిద్దరికీ బెలూన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గదిలో ఉన్న బెలూన్స్ అన్నిటినీ పగలగొట్టి నామినేషన్స్ టికెట్స్ తీసుకోవాలన్నాడు. అలా టికెట్స్ పొందిన వారికి నామినేషన్స్ చేసే పవర్స్ వస్తాయన్నాడు. అలా ఆయేషాకు 3 స్లిప్స్, ఇమ్మాన్యుయేల్కు 5 స్లిప్స్ లభించాయి. అందులో ఉన్న పవర్స్ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. మొదట ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్, దివ్యనిఖిత, రమ్య మోక్ష, తనూజ, రీతూ చౌదరులకు ఒక్కో స్లిప్ ఇచ్చేశాడు ఇమ్ము. ఇక ఆయేషా ఏమో సంజన, శ్రీనివాస్ ఇద్దరికీ చెరో స్లిప్ ఇచ్చేసి డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ ఉన్న స్లిప్ని మాత్రం తన దగ్గర పెట్టుకుంది. ఆ పవర్తోనే రీతూ చౌదరిని డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా. ఇక స్లిప్స్ అందుకున్న మిగిలినవారు తోటి హౌస్ మేట్స్ను నామినేట్ చేశారు. అలా ఫైనల్గా నామినేషన్స్ ప్రక్రియ ముగసేసరికి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ లిస్ట్లో చేరారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వీరిలో వైల్డ్ కార్డ్స్ నుంచి కేవలం 2 మాత్రమే ఉన్నారు. మొత్తానికి 7వ వారంలో రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజన, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి నామినేషన్స్లో నిలిచారు.